Hello everyone, this is Rupesh, SIB certified research cum derivative analyst. లాస్ట్ టైం మనం ఫిషర్ ట్రాన్స్ఫార్మ్ గురించి మాట్లాడుకున్నట్టే సేమ్ అలాగే ఇంకొక కొత్త ఇండికేటర్ గురించి మాట్లాడదాం. ఆ ఇండికేటర్ పేరే రిలేటివ్ విగర్ ఇండెక్స్. రిలేటివ్ విగర్ ఇండెక్స్ ఎప్పుడైతే మీరు యాడ్ చేసుకున్నారో ఇట్స్ లైక్ వెరీ సిమిలర్ టు ఆసిలేటింగ్ ఇన్ బిట్వీన్ ప్లస్ ఆర్ మైనస్ 0.52 ప్లస్ ఆర్ మైనస్ 1 to 1. సో ఇట్స్ ఎ బేసిక్ ఆసిలేటింగ్ ఇండికేటర్ లాగానే కనిపిస్తుంది. ఇంకా క్లియర్ అండర్స్టాండింగ్ కోసం మీరేం చేస్తారంటే ఒక హారిజంటల్ లైన్ తీసుకొని in between like at షార్ప్ జీరోలో ప్లేస్ చేయండి. దీన్ని ఎట్ షార్ప్ జీరోలో ప్లేస్ చేస్తే సో ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ కోసం బాగుంటది. బుల్లిష్ ఎప్పుడు ఉన్నది, మార్కెట్ బేరిష్ ఎప్పుడు ఉన్నది, ఈ ఇండికేటర్ ని యూజ్ చేసి రకరకాలుగా మార్కెట్ ని అనాలిసిస్ చేయొచ్చు. మన దగ్గర ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండికేటర్ లైక్ బోలింజర్స్, ఈఎంఎస్, వివాప్ ఆర్ సూపర్ ట్రెండ్ కైండ్ ఆఫ్ ఇండికేటర్స్ ఆర్ ఎల్స్ ఎనీ అండర్లేస్ ఆర్ఎస్ఐ కానీ మ్యాక్డి కానీ స్టొకాస్టిక్ కానీ ఇలాంటి ఇండికేటర్స్ కి డబుల్ కన్ఫర్మేషన్ లా కూడా రిలేటివ్ విగర్ ఇండెక్స్ పనిచేస్తుంది. అలా కాకుండా లాస్ట్ టైం ఫిషర్ ట్రాన్స్ఫార్మ్ కి డిస్కస్ చేసినట్టు డైవర్జెన్స్ గురించి మాట్లాడాం. అలా డైవర్జెన్స్ ఐడెంటిఫై చేయడానికి కూడా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైవర్జెన్స్ టాపిక్ వచ్చింది కాబట్టి బేస్డ్ ఆన్ డైవర్జెన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి. సి వీఆర్ ఇన్ 1 minute టైం ఫ్రేమ్. ఎనీ మార్కెట్ గైస్, ఎనీ మార్కెట్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఎనీ మార్కెట్ లో అయినా డైవర్జెన్స్ పెద్ద మూవ్ వచ్చే ముందు దాన్ని వయా డైవర్జెన్స్ కాన్సెప్ట్ మళ్ళా మనం ఎలా క్యాచ్ చేయగలుగుతాం. ఎనీ పెద్ద మూవ్ అంటే ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ లైక్ సే ఇక్కడ రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంది చూసారా, ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ నుంచి మూమెంటం ఎటు బస్ట్ అవుట్ అవుతుంది, ఐదర్ బుల్లిష్ సైడా బేరిష్ సైడా అనేది. ఇక్కడ ఉన్న రేంజ్ బౌండ్ మార్కెట్ లో చూడండి వెరీ స్మాల్ చేంజ్. మార్కెట్ ఎప్పుడైతే సిమిలర్ హైస్ ఆర్ హయ్యర్ హైస్, స్లైట్లీ హయ్యర్ హైస్ ఫార్మేషన్ లో, కానీ రిలేటివ్ విగర్ ఇండెక్స్ సైడ్ మాత్రం హయ్యర్ హైస్ ఫార్మేషన్ కాదు, ఇది లోవర్ హైస్ ఫార్మేషన్. ఎగ్జాక్ట్ షార్ప్నెస్ లేదు కానీ లోవర్ హైస్. ఇక్కడ ఎంత వీక్ ఉన్నది అంటే ఇక్కడ హయ్యర్ హైస్ చేస్తున్నా కూడా ఇక్కడ వీకెనింగ్ కనిపిస్తుంది, వీకెనింగ్ కనిపిస్తుంది. చూడండి ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ కదా. యా ఇది ఈ పాయింట్ ని కలిపితే కూడా ఎంత వీకెనింగ్ ఉంది. లోవర్ హైస్ చేస్తుంది, పైనేమో ఈక్వల్ హైస్ ఆర్ హయ్యర్ హైస్. అంటే అప్ సైడ్ మార్కెట్ పోదు, డౌన్ సైడే మూమెంటం ఉండబోతుంది అని రిలేటివ్ విగర్ ఇండెక్స్ డైవర్జెన్స్ ద్వారా చాలా క్లియర్ గా చెప్తుంది. సో అలాంటప్పుడు కూడా క్రాస్ ఓవర్ జరిగినప్పుడు కానీ మనం డ్రా చేసుకున్న జీరోత్ లైన్ నుంచి ఎప్పుడైతే ఈ క్రాస్ ఓవర్ లైన్స్ ఎస్పెషల్లీ రిలేటివ్ విగర్ ఇండెక్స్ లైన్ కిందికి వచ్చిందో, సిగ్నల్ లైన్ కంటే రిలేటివ్ విగర్ లైన్ ఇండెక్స్ కిందికి వచ్చిందో అప్పుడు షార్ట్ పొజిషన్ ప్లాన్ చేయండి. ఎగ్జాక్ట్లీ షార్ట్ పొజిషన్ ప్లాన్ చేయండి. క్యాండిల్ హై కానీ, ప్యాటర్న్ హై కానీ, స్వింగ్ హై కానీ స్టాప్ లాస్ పెడుతూ మినిమం 1:1 ఆర్ 1:2 ఆర్ 1:3 వరకైనా స్కాల్ప్ చేస్తూ ట్రయలింగ్ చేస్తూ మూమెంటం క్యాప్చర్ చేయొచ్చు. సేమ్ ఇలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఏదైనా చిన్న మూవ్, ఇక్కడ చూడండి చిన్న రేంజ్ బౌండ్ ఒక 15, 30, 45 minutes ఆఫ్ స్మాల్ రేంజ్ బౌండ్ మార్కెట్ తర్వాత వచ్చిన మూమెంటం. దీన్ని కూడా ఈ మూమెంటం ని కూడా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది చెప్తాను. మార్కెట్ చూడండి హయ్యర్ లోస్ చేస్తుందా, హయ్యర్ లోస్ వెరీ క్లియర్ గా చేస్తుంది. కానీ ఇక్కడ చూడండి ఇక్కడ హయ్యర్ లోస్ లేవే, లోవర్ లోస్ ఉన్నాయి. సో హయ్యర్ లోస్ ని నమ్మకండి, లోవర్ లోస్ సైడ్ మార్కెట్ వెళ్ళబోతుంది, ఇంకొక మంచి బెస్ట్ లో చేయబోతుంది అని క్లియర్ గా రిలేటివ్ విగర్ ఇండెక్స్ చెప్తుంది. చూసారా? సో ఇలాంటి కేసులో కూడా మనం ఎంట్రీ ప్లాన్ చేయాలంటే బ్రేక్ డౌన్, ఎనీ ఆఫ్ ద బ్రేక్ డౌన్, ఇలా ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అవుతున్నప్పుడు కూడా షార్ట్ పొజిషన్స్ ప్లాన్ చేయొచ్చు. ఎబో ద క్యాండిల్ ఆర్ ఎబో ద ప్యాటర్న్ స్టాప్ లాస్ పెట్టి మినిమం 1:1, 1:2, 1:3 ఈజీగా 1:3 వరకు ట్రయల్ చేసుకొని 1:4 కోసం వెయిట్ చేసేటప్పటికి 1:3 కి ప్రాఫిట్ బుకింగ్ అయిపోతుంది. వెరీ క్లియర్ కదా. సో ఇలా డైవర్జెన్స్ కాన్సెప్ట్స్ ని ఉపయోగించి కూడా మనం మార్కెట్ లో ట్రేడ్ చేయొచ్చు వితౌట్ ఇంటర్ఫియరింగ్ ఎనీ అదర్ ఇండికేటర్. లేదు ఎనీ అదర్ ఇండికేటర్ కూడా పెడతారంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ రిమూవ్ ఆల్ దీస్ డ్రాయింగ్స్. డబల్ ఈఎంఏ బాగా పనిచేస్తుంది. డబల్ ఈఎంఏ లైక్ సే 50 and 200 లైన్స్ ఉంటాయి కదా సెట్టింగ్స్ లో చూడండి. 50 and 200 లైన్స్, 50 and 200 ఈఎంఎస్. ఎప్పుడైతే ఈఎంఎస్ ని మార్కెట్ రీటెస్ట్ చేస్తుందో, రీటెస్ట్ కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్ ఇది, రీటెస్ట్ కాన్సెప్ట్. నేను ఇక్కడ బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్ మాట్లాడట్లేను గైస్, ఓన్లీ రీటెస్ట్ గురించి మాట్లాడుతున్నాను. రీటెస్ట్ ఇన్ ద సెన్స్ 5 minutes టైం ఫ్రేమ్ లో వెళ్ళండి. ఎనీ టైం ఫ్రేమ్ ఈస్ ఫైన్, ఎనీ చార్ట్ ఈస్ ఫైన్. కాకపోతే రీటెస్ట్ కైండ్ ఆఫ్ మార్కెట్ విత్ రిలేటివ్ విగర్ ఇండెక్స్ కన్ఫర్మేషన్. రిలేటివ్ విగర్ ఇండెక్స్ లో మనకు కావాల్సింది క్రాస్ ఓవర్, ఓన్లీ క్రాస్ ఓవర్. ఇక్కడ చూడండి ఎస్ పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్ మార్కెట్. ఇక్కడ చూడండి బ్రేక్ డౌన్ అయి మనం అనుకున్న జోన్ ని రీటెస్ట్ చేసి 50 to 200 జోన్ ఏదైతే ఉందో ఈఎంఎస్ జోన్ 50 EMA 200 EMA జోన్ ని రీటెస్ట్ చేసి మార్కెట్ మళ్ళీ బయటికి రావాలి. అంటే
బయటికి అంటే ఈ బ్లూ కలర్ ఇండికేషన్ ఏదైతే 50 EMA ఉన్నదో దానికంటే కిందికి వచ్చి క్యాండిల్ క్లోజ్ అయితే విల్ ప్లాన్ ట్రేడ్ దాని బిలోలో ట్రేడ్ ప్లాన్ చేయండి. షార్ట్ పొజిషన్ ఇప్పుడు ఎక్కడ ప్లాన్ చేస్తారంటే ఎప్పుడైతే మార్కెట్ ఇలా వెళ్ళి జోన్ ని రీటెస్ట్ చేసి మళ్ళీ కిందికి వచ్చిందో ఆ ప్యాటర్న్ కింద ఆ ఏ క్యాండిల్ అయితే క్లోజ్ అయిందో కింద దాని కింద షార్ట్ పొజిషన్ తీసుకోండి. పైన స్టాప్ లాస్ RLs 200 పైన ఎలా అయినా చిన్న స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. 1:1, 1:2, 1:3, 1:4, 1:5 ఎంత బ్యూటిఫుల్ మొమెంటం క్యాప్చర్ చేయగలిగాం. సో ఓన్లీ రీటెస్ట్ బేస్డ్ గైస్, ఓన్లీ రీటెస్ట్, బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ చూడకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా చూడండి, ఈ జోన్ ని రీటెస్ట్ చేసి కిందికి వచ్చే సమయంలో మన షార్ట్ పొజిషన్ ఎక్కడ ఉంటది అంటే బ్లూ లైన్ ని బ్రేక్ డౌన్ చేసిన క్యాండిల్ కింద మన షార్ట్ పొజిషన్ ఉంటది. పైన మన స్టాప్ లాస్ ఉంటది. ఎంట్రీయే ట్రిగ్గర్ కాలే, మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. డోంట్ కేర్ అబౌట్ దిస్ మార్కెట్, ఎందుకంటే బేరిష్ ఇండికేషన్ ఇస్తుంది. 50 EMA 50 ఈజ్ లెస్సర్ దాన్ EMA 200 కంటే 50 EMA కింద ఉంటే బేరిష్ ఇండికేషన్, బేరిష్ మార్కెట్, బేరిష్ ఆపర్చునిటీస్ చూస్తాం మనం ఇక్కడ. కరెక్ట్. దీనితో పాటు క్రాస్ ఓవర్స్ కన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి. చాలా 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 బాగా పనిచేస్తుంది. లైక్ సే ఇక్కడ చూడండి, మార్కెట్ ఇంత ఫాలో అవుతూ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళి మన జోన్ ని టచ్ చేసి బయటికి వస్తుంది. కన్ఫర్మేషన్ తీసుకోండి. కన్ఫర్మేషన్ ఫ్రమ్ క్రాస్ ఓవర్ కన్ఫర్మేషన్ తీసుకోండి. ఈ క్యాండిల్ పైన స్టాప్ లాస్ పెట్టండి, బిలో టార్గెట్ పెట్టండి. 1:1, 1:2, 1:3 మంచి మూమెంటం క్యాప్చర్ చేసుకునే వాళ్ళ పైన. కరెక్ట్. రీటెస్ట్, ఓన్లీ రీటెస్ట్. ఎనీ బుల్లిష్ ఎంట్రీ ఆర్ బేరిష్ ఎంట్రీ ఇస్ ఫైన్ గైస్. కాకపోతే రీటెస్ట్ అయ్యే సిచ్యువేషన్స్ చూడండి. యా, బ్యూటిఫుల్ కదా. బుల్లిష్ EMA 50 ఎప్పుడైతే EMA 200 పైన ఉంటుందో బుల్లిష్ మార్కెట్ కోసమే, బుల్లిష్ ఎంట్రీస్ కోసమే ఐడెంటిఫై చేయండి, బుల్లిష్ ఎంట్రీస్ కోసం వెతకండి. సో అలా రీటెస్ట్ అవుతున్న సంఘటన చూసారా ఇక్కడ. క్రాస్ ఓవర్ కోసం వెయిట్ చేయండి. క్రాస్ ఓవర్ జరిగినప్పుడు, ఎగ్జాక్ట్లీ క్రాస్ ఓవర్ జరిగినప్పుడు దాని పైన ట్రేడ్ ప్లేస్ చేయండి. క్రాస్ ఓవర్ జరుగుతున్న క్యాండిల్ పైన ట్రేడ్ ప్లేస్ చేయండి. బిలోలో స్టాప్ లాస్ పెట్టండి. ఎంత మంచి బ్యూటిఫుల్ మూమెంటం క్యాప్చర్ చేసుకోవచ్చు. 1:2, 3, 4 వరకు ట్రయల్ చేస్తూ క్యాప్చర్ చేయొచ్చు. సో బుల్లిష్ ఎంట్రీ అయినా బేరిష్ ఎంట్రీ అయినా కూడా ఎనీ రీటెస్ట్ గైస్. చూడండి, మార్కెట్ రీటెస్ట్ చేసి బ్లూ లైన్ ని రీటెస్ట్ చేసి ఫైనల్ మొమెంటం చూడండి ఎలా వచ్చిందో. క్రాస్ ఓవర్ జరిగే సమయంలో కింద స్టాప్ లాస్ పెడితే 1:1, 1:2, 1:3 ఈజీగా నెక్స్ట్ డే డైరెక్ట్ టార్గెట్. అంటే ఈవెన్ BTST కూడా బేస్డ్ ఆన్ డైవర్జెన్స్, బేస్డ్ ఆన్ EMA మనం మార్కెట్ డైరెక్షన్ ని ఐడెంటిఫై చేసి ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బేస్డ్ ఆన్ వెరీ గుడ్ రిస్క్ రివార్డ్ రేషియో. ఓకే, ఇలా ఏ సో కాల్డ్ ఇండికేటర్ అయినా, బోలింజర్స్ కానీ, VWAP కానీ, సూపర్ ట్రెండ్ కానీ, RSI, MACD ఆర్ స్టొకాస్టిక్, ఇలా ఎనీ సో కాల్డ్ ఇండికేటర్ కి కూడా కన్ఫర్మేషన్ గా దీన్ని యూస్ చేసుకోవచ్చు. రిలేటివ్ వేగర్ ఇండెక్స్ గురించే మాట్లాడాలంటే రోజులు సరిపోవు గైస్. అంటే డిఫరెంట్ కాంబినేషన్స్ లో పర్ఫెక్ట్ ఎంట్రీస్ ని ఐడెంటిఫై చేస్తూ మల్టిపుల్ వీడియోస్ చేయొచ్చు. ఒకవేళ మీరు నిజంగా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు దీని గురించి, ఈ పర్టికులర్ రిలేటివ్ వేగర్ ఇండెక్స్ గురించి, లేదంటే లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టు ఫిషర్ ట్రాన్స్ఫార్మ్ గురించి ఇంకా ఇన్ డెప్త్ గా కావాలి, ఈ కైండ్ ఆఫ్ వీడియోస్ ఇంకా కావాలి అని మీరు అనుకుంటే మాత్రం నా కమెంట్ బాక్స్ లో చెప్పండి ఖచ్చితంగా. సో దట్ బేస్డ్ ఆన్ దట్ మనం ప్లాన్ చేద్దాం. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ రీటెస్ట్ చూడండి. మార్కెట్ ఫాలో అవుతూ కూడా రీటెస్ట్ చేసి కిందికి వస్తున్న సమయం మన క్రాస్ ఓవర్ ఎక్కడ జరిగింది. యా, బ్యూటిఫుల్ క్రాస్ ఓవర్. వెయిట్ చేయండి క్రాస్ ఓవర్ వరకు. క్రాస్ ఓవర్ జరిగిన క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకోండి, పైన స్టాప్ లాస్ పెట్టండి. ఎంత బ్యూటిఫుల్ మూమెంటం నెక్స్ట్ డే కూడా పనిచేసింది. సో అలా డైరెక్షన్స్ ని ఐడెంటిఫై చేసి ట్రేడ్స్ ప్లాన్ చేయండి. ఎనీ రీటెస్ట్ ఇలా ట్రేడ్స్ ని ప్లాన్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి యూజ్ అయింది, ఎంతో కొంత అర్థమైంది. మీ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ సెటప్ కైనా కూడా దీన్ని యూజ్ చేసుకుంటారు, వాడతారు అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికి నిజంగానే హెల్ప్ఫుల్ అయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.